వేరే వాళ్ళు మీ దగ్గర అప్పు చేసి మీరు అడిగే సమయంలో తిరిగి ఇవ్వనప్పుడు మీరేం చెయ్యాలి? వేరే వారు మీ యొక్క సంపాదనను, మీ యొక్క ఆస్తి, మీ యొక్క ప్రాపర్టీను అక్రమంగా దోచుకున్న సమయంలో మీరేం చెయ్యాలి? సోదరులారా, ఇస్లాంలో దీని పట్ల ఒక వజీఫా ఉన్నది. దీనిపైన మీరు పూర్తి శ్రద్ధతో అమలు చేసినట్లయితే ఇన్షా అల్లాహ్ తలుచుకుంటే మీ యొక్క సంపాదన, మీ యొక్క ప్రాపర్టీ మీకు తిరిగి వస్తుంది. అలాగే వేరే వారి దగ్గర చిక్కుకున్న మీ యొక్క డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. సోదరులారా, ఇది ఏమనగా 2 రకతులతో కూడిన నఫిల్ నమాజ్ మీరు చేయవలసి ఉంటుంది. మక్రూహ్ సమయాలను విడిచిపెట్టి మిగతా సమయంలో ఈ యొక్క నమాజు చేయవలసి ఉంటుంది. సోదరులారా, ఎప్పుడంటే ఏ సమయంలో అయితే నమాజ్ చెయ్యకూడదో అనగా జవాల్ యొక్క సమయం ఉంది. సోదరులారా, ఇటువంటి సమయాలను విడిచిపెట్టి మిగతా సమయంలో 2 రకాలతో కూడిన నఫిల్ నమాజ్ను మీరు చెయ్యండి. సోదరులారా, నియత్ ఏ విధంగా చేస్తారంటే, నియత్ చేస్తున్నాను నేను 2 రకతుల నఫిల్ నమాజ్ అల్లాహ్ కోసం నా యొక్క ముఖ దిశ కాబా షరీఫ్ వైపు అల్లాహు అక్బర్ అని మీరు నియత్ చేయండి. నమాజ్ ప్రారంభం చేస్తారు. సోదరులారా, ఏ విధంగా అయితే ఇతరుల నమాజ్ చేస్తారో ఆ విధంగా ఈ యొక్క నమాజ్ కూడా చేస్తారు. కానీ మీరు సజ్దాలో వెళ్ళిన తర్వాత సుబ్హాన రబ్బిల్ ఆలా, సుబ్హాన రబ్బిల్ ఆలా అని మీరు 3 సార్లు చదువుతారు. కానీ ఇది స్పెషల్ నమాజ్ కనుక ఈ యొక్క నమాజ్లో మీరు 3 సార్లు సుబ్హాన రబ్బిల్ ఆలా చదివిన తర్వాత యా ముఇద్దు యా ముజిల్లు అని మీరు చెప్పాల్సి ఉంటుంది. మొదటి సజ్దాలో కూడా చెబుతారు, 2వ సజ్దాలో కూడా చెబుతారు. అదేవిధంగా 2వ రకతులో 3 సజ్దాలో కూడా ఇదే, 4వ సజ్దాలో కూడా ఇదే, ఒకటి ఎక్కువగా యాడ్ చేస్తారు. ఆ తర్వాత నమాజ్ మీది పూర్తి అవుతుంది. నమాజ్ చేయడం రాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ప్రాక్టికల్గా నమాజ్ చేసి చూపించాను. దానిని చూసి నమాజ్ చేయడం నేర్చుకోండి. ఇది మనపైన ఫర్జ్ కనుక. సోదరులరా, నమాజ్ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు అల్లాహ్తో దువా చేయండి. ఓ అల్లాహ్, నేను ప్రత్యేకమైన నమాజ్ చేశాను, పుస్తకాల అనుసారంగా నేను వజీఫా పైన అమలు చేస్తూ ఓ అల్లాహ్ నీ యొక్క ఆరాధన చేశాను. ఓ అల్లాహ్, నా డబ్బు ఎవరి దగ్గర అయితే చిక్కుకు ఉన్నదో ఆ డబ్బు తిరిగి వచ్చేలాగా నువ్వు చెయ్యుగాక. ఓ అల్లాహ్, నా యొక్క ఆస్తి, నా యొక్క సంపాదన, నా యొక్క ప్రాపర్టీ వేరే వారు, నా యొక్క బంధువులైనవచ్చు లేదా నా యొక్క మిత్రులే అవ్వచ్చు, అక్రమంగా దోచుకున్నారు, అవన్నీ తిరిగి వచ్చేలాగా చెయ్యుకాక అని ఈ విధంగా దువా చేయండి. ఇన్షా అల్లాహ్ మీరు మనస్ఫూర్తిగా దువా చేసినట్లయితే అల్లాహ్ స్వీకరిస్తాడు. మీ చిక్కుకున్న డబ్బు మీ దగ్గరికి తిరిగి వస్తుంది. వేరే వారు అక్రమంగా దోచుకున్న సంపాదన అంతా తిరిగి వస్తుంది ఇన్షా అల్లాహ్.